ఆంధ్రప్రదేశ్ బీజేపీ వ్యవహార శైలి ఎవరికి అంతుపట్టడం లేదు. టీడీపీ జనసేనతో కలిసి అధికారం అయితే పంచుకున్నారు, కానీ క్రియాశీలకంగా అయితే వ్యవహరించడం లేదు. పైకి మాత్రం ఎన్డీఏ కూటమి అని డబుల్ ఇంజిన్ సర్కారుని ఢిల్లీ నుంచి గల్లీ దాకా ప్రతి ఒక్క బీజేపీ లీడర్ పదే పదే చెబుతూ ఉంటారు, కానీ ఏ విషయం మీద నోరు మెదపరు. వైసీపీ చేస్తున్న అసత్య ప్రచారాలను బీజేపీ తరపున ఎవరు ఖండించరు. ఇప్పుడు నడుస్తున్న కల్తీ నెయ్యి రచన చూడండి. హిందుత్వానికి తామే ప్రతినిధులమని చెప్పుకునే బీజేపీ నేతలు మాత్రం ఎక్కడా నోరెత్తడం లేదు. రాష్ట్ర బీజేపీ నేతలు కానీ కేంద్ర బీజేపీ నేతలు కానీ ఈ విషయంలో పెద్దగా జోక్యం చేసుకోవడం లేదు. హిందుత్వ దేశం కోసం, అఖండ భారతం కోసం ఏమైనా చేస్తామని చెప్పుకునే బీజేపీ పెద్దలు ఎందుకో శ్రీవారి లడ్డూ కల్తీ విషయంలో కప్పదాటు వైఖరిని అవలంబిస్తున్నారు. ఇదంతా తమకు సన్నిహితుడైన జగన్మోహన్ రెడ్డిని కాపాడుకునేందుకే అన్న సందేహం ప్రజల్లో ఉంది. ఎందుకు బీజేపీ ఈ విషయంలో మౌనంగా ఉంటోంది? అదేవిధంగా అప్పట్లో కల్తీకి కారణమైన కొందరు అధికారులను రక్షిస్తోందన్న ఆరోపణలు వస్తున్నా ఎందుకు స్పందించడం లేదు? అప్పట్లో టీటీడీ ఈవోలుగా పనిచేసిన ధర్మారెడ్డి, అనిల్ కుమార్ సింఘాల్ను బీజేపీ పెద్దలే కాపాడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కల్తీ జరుగుతుంటే చోద్యం చూసిన అనిల్ కుమార్ సింఘాల్కు మళ్ళీ టీటీడీ ఈవో పోస్టును బీజేపీ పెద్దలే సిఫారసు చేశారనే విమర్శలు ఉన్నాయి. అయితే సుప్రీంకోర్టు జోక్యంతో ఆయనను ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అక్కడి నుండి తప్పించింది. మరోవైపు కల్తీ లడ్డు వ్యవహారంలో వైసీపీపై ఎటువంటి దాడి చేయడం లేదా, ఆ విషయంతో తమకు సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తోంది. అదంతా టీడీపీ వైసీపీల అంతర్గత విషయం అన్నట్లు బీజేపీ వ్యవహరిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర బీజేపీ నాయకుల్లో కీలకమైన నాయకులు కూడా ఈ విషయంలో అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాధవ్ ముఖ్యమంత్రి నిర్వహించిన సమావేశానికి హాజరై మమ అనిపించారు. బీజేపీలో కీలకంగా చెప్పుకునే ఏ నాయకుడు ఈ విషయంలో కీలకంగా వ్యవహరించడం లేదు. బీజేపీకి అనుబంధంగా ఉండే ఆర్ఎస్ఎస్, ఇతర హిందూ సంస్థలు పెద్దగా స్పందించడం లేదు. ఏదో నామకే వాస్తేగా ఒకటి రెండు ఖండనలు ఇచ్చి చేతులు దులిపేసుకుంటున్నాయి. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే బీజేపీ నాయకుడిగా చెప్పుకునే సుబ్రహ్మణ్య స్వామి ఆశ్చర్యకరంగా వైసీపీని సమర్థిస్తూ సుప్రీంకోర్టులో కేసులు వేస్తున్నారు. ఈయన బీజేపీ నాయకుడా కాదా అనేది పక్కన పెడితే శ్రీవారి పవిత్రమైన లడ్డు విషయంలో ఆయన చేస్తున్న అతి శ్రీవారి భక్తులకు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. జగన్ను రక్షించడానికి ఆయన ఎంత దూరమైనా వెళ్తారు. గతంలో కూడా ఆయన అలాగే వ్యవహరించారు. మొత్తం మీద లడ్డు కల్తీ వివాదంలో బీజేపీ అంటి ముట్టనట్లు వ్యవహరిస్తోందన్న విమర్శలు శ్రీవారి భక్తులతో పాటు సామాన్య ప్రజల్లోనూ వ్యక్తమవుతున్నాయి.